వాస్తవంగా తిరుపతికి సంబంధించినటువంటి విగ్రహ వివాదం అది విష్ణుమూర్తి విగ్రహం అని కరుణాకర్ రెడ్డి కాదు, అది శనీశ్వరుడి విగ్రహం అని చెప్పేసి ప్రభుత్వము వాదనలు వినిపించినటువంటి. కానీ ఆ విగ్రహం స్పెషల్ ఏంటంటే సాధారణంగా శనీశ్వరుడికి విగ్రహానికి ఉండేటటువంటి వాహనం కానీ అలాగే ఆయన చేతిలో ఉండేటటువంటి ఆయుధాలను కానీ మార్చేసి చూపించారు, మార్చేసి కట్టారు, అది నిర్మించమన్నారు. అలాంటి ఆర్డర్ ఇవ్వడం తప్పు. అంటే దేవుడు ఏ రూపంలో ఉంటారో ఆ రూపంలో చేయించాలి కానీ వీళ్ళ సొంత ఆలోచనలు చేయకూడదు. అలా చేసిన ఫలితం ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆయన 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు, ఆ విగ్రహం చెక్కడం పూర్తయ్యేలోపు ఆయన చనిపోయాడు. చెక్కినటువంటి శిల్పి యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది, అంతకుముందు ఉన్న చక్కటి సదుపాయం పోయింది, చివరికి ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని రైట్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కేసు ఎదుర్కొంటున్నారు. అలాగే దాన్ని ఇంతవరకు తీసుకెళ్లే ధైర్యం కూడా చేయట్లేదు. ఆ పక్కనే ఉన్నటువంటి శిల్పకళాశాల వాళ్ళు కూడా, శిల్పకళాశాలలో టెస్టుల కోసం వాటి కోసమైనా పెట్టరు, వాళ్ళు తీసుకెళ్లే ధైర్యం చేయట్లేదు. అది ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత.